నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రోజా. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. బాధితులను కలిసి వారితో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ వరద ముంపు బాధితుల కోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశామని లోకేష్ వివరించారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అసలు పని మాకు మొదలవుతుంది. శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు. మలేరియా, డెంగీ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం. త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ ఆఫ్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవ్వదు, ఈ డెంగీ మలేరియా రాదు. అధికారులు కూడా నేను చెప్పా. టిట్కో ఇల్లు కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్లేదానికి. మాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి. రాబోయే రోజు మీ అందరూ తెలిసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను. ఆ మాస్టర్ ప్లాన్ లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి, దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. నేను అనుకునేది ఈ ఒక్క రోజు పడుతుంది అనుకుంటున్నా మొత్తం నీరంతా తీసేదానికి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను. అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినాయి, పెద్ద ఇష్యూ ఉండదు. అగ్రికల్చర్ది ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం. డొమెస్టిక్ మటుకు మళ్ళీ 24 గంటల కరెంట్ మేము ఇస్తున్నాం. ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టారు. ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను. 24 గంటలకు కరెంట్ ఇస్తాం. కానివ్వండి, మీ ఆరోగ్యం కానివ్వండి, మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నది. వాస్తవంగా మన మంగళగిరిలో చూస్తే తరతరాలుగా కొన్ని ప్రాంతాల ఆక్రమాలకి గురైన విషయం మనందరికీ తెలిసింది. కొత్త కాదు. రత్నాల చెరువు ఆక్రమాలకి గురైంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అది తొలగిస్తాం కాదు, శాశ్వతమైన పరిష్కారం ఎతకాల్సిన అవసరం. సో మంగళగిరి నీరంతా వచ్చి రత్నాల చెరువులోకి వెళ్తుంది. ఆ నీరంతా పొంగి ఊర్లోకి వస్తుంది. అట్లా కాకుండా అది ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన మేము డిస్కస్ చేసిన నంబర్ 1. నంబర్ 2, భూగర్భ డ్రైనేజ్ గతంలో డిజైన్ చేసింది ఏంటంటే నీరంతా తీసుకెళ్లి సింగిల్ అవుట్లెట్ ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం, అధికారుల అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు. గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారి అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు. డీసెంట్రలైజ్ చేస్తే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన మళ్ళీ పొంగేదానికి ఆస్కారం ఉండదు. సో అది కూడా మేము స్టడీ చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ ఇవ్వాలి, నీరు ఇస్తానని హామీ ఇచ్చా. ఇంకో 2-3 ఇన్నోవేటివ్ వర్క్ కూడా మేము చేద్దాం అనుకుంటున్నాం అండర్ గ్రౌండ్ ద్వారా. అవన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా
దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమర్రికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు ప్రతి నెల మొదటి తేదీన ఇంటి వద్దనే లబ్దిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న మిగతా హామీల మాటేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్, యువగలం క్రింద నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి వద్దనే లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం హర్షణీయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మిగతా హామీల మాట ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంది. ప్రధానంగా సూపర్ 6 పథకాల్లో ఈ సామాజిక పెన్షన్ల పథకం ఓకే, మిగతా 5 పథకాల పరిస్థితి ఏమిటి? అందులో ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 60 ఏళ్ళకి కాదు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు అమలు కాలే. ఆల్రెడీ జూలై మాసం అయిపోయింది, ఆగస్టు మాసం అయిపోయింది, సెప్టెంబర్ మాసం కూడా పింఛన్లు ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క హామీని ఎప్పటి నుండి అమలు చేస్తారు, దీనిపై స్పష్టత ఇవ్వాలి. రెండవది నిరుద్యోగ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు అమలు కాలేదు, ఎప్పటి నుండి అమలు చేస్తారు? మూడవది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు కాలేదు, ఎప్పటి నుండి అమలు చేస్తారు? నాలుగవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు అమలు కాలేదు. ఖరీఫ్ సీజన్ కూడా 3/2 భాగాలు అయిపోయింది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. రైతులు ఈ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఇక 5వది మహిళలకు సంబంధించి 3 హామీలు ఇచ్చారు. ఒకటేమీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అమలు కాలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు. అమలు కాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అమలు కాలేదు. కాబట్టి ఈ అమలు కాని ఈ యొక్క సూపర్ 6లోని ఈ 5 హామీలను ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీలైనంత త్వరగా వీటిని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల భాగోతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరా ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం అస్తవ్యస్తమైందని అన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఘటన అనైతికమన్న ఆమె వాష్రూముల్లో హిడెన్ కెమెరాలపై విద్యార్థులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం ఏమాత్రం సక్రమంగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎంత ఘోరమైన సంఘటన జరిగిందంటే దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ మొన్నటి నుంచి చూస్తుంటే అడుగడుగునా కూడా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. 29వ తేదీ నైట్ నుంచి విద్యార్థులు ఆందోళన స్టార్ట్ చేశారు. చూసుకుంటే ఒక అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ షవర్ పనిచేయక దాన్ని విప్పి చూస్తే ఏదో పెట్టి తీసినట్టుగా అనిపించి దాని మీద ఎంక్వైరీ చేసి డౌట్ పడితే ఈ విషయాలన్నీ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానపడి అప్పటి నుంచి ఆందోళన చేస్తే 30వ తేదీ ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు ఏమీ విచారణ చేయకుండా ఏకపక్షంగా అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఉదయం 10 గంటలకే నిన్న మళ్ళీ ఈ అమ్మాయిలు బాగా ఆందోళన చేయడంతో ఒక సిఐ అలాగే ఎస్ఐ స్థాయి మహిళా అధికారులతో విచారణ ప్రారంభించారు. ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర పనిచేసే సిఐ ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఏమని అతని మాటకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా? యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యము అలాగే యాజమాన్యాన్ని కవర్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తపన క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ ఇష్యూలో ఆ పిల్లల్ని బెదిరించడం, ఆ పిల్లల వాయిస్ రికార్డ్స్ ఎన్నో బయటకు వచ్చాయి. యాజమాన్యం బెదిరిస్తూ ఉండడం, సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం, అలాగే అన్ని రకాలుగా వాళ్ళని బెదిరించి హాస్టల్ నుంచి బయటకు పంపించడానికి ట్రై చేయడం, సెలవులు ప్రకటించేసి. అంటే పిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంకేం విచారణ చేస్తారు? అలాగే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వెళ్తే మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఎందుకు అంత భయం వీళ్ళకి? అంటే అక్కడ ఎవరిని రక్షించడానికి ఈ పోలీసులైనా ప్రభుత్వమైనా తాపత్రయపడుతుందో అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే తప్పు జరిగింది, ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులు ఉంటే దానిని మాడిఫై చేసి వైఎస్ఆర్సీపీ బొమ్మలు పెట్టి, జగనన్న బొమ్మలు పెట్టి, అంటే వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టీవీ వాళ్ళు కూడా అదేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బాయి కింద క్రియేట్ చేయడానికి ముందు పోస్ట్ పెట్టి దాన్ని తొలగించడం. అంటే ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు చేశారన్నట్టుగా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎంత ఘోరమైన సంఘటన జరిగింది. అసలు ఈ ప్రభుత్వం దీని నుంచి అమ్మాయిలను ఎలా రక్షించాలి? 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు, వాళ్ళ వీడియోస్ కనుక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించట్లేదు. ఎంత సంఘటన జరిగినా ఒక డీజీపీ గారు కానీ ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. మన డీజీపీ గారిని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మదనపల్లిలో పేపర్స్ తగలబడితే స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు. మరి అంత ఇంట్రెస్ట్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో
ఎందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి పంపట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఎవరిని రక్షించడానికి తాపత్రయపడుతున్నారో అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటన. ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల్లోనేంటి, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో ప్రతి దగ్గర కూడా ఈ హిడెన్ కెమెరాస్ అనేవి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి హిడెన్ కెమెరాస్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ అనేది ఉండేది. ఆ యాప్ కనుక ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. ఎందుకంటే వారం క్రితం నుంచే ఆ విద్యార్థులు గొడవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి డౌట్ వచ్చింది. దిశ యాప్ ఉంటే SOS బటన్ నొక్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు. కానీ ఈరోజు అలాంటి వ్యవస్థలు లేవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు, దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు అని. దిశ పోలీస్ స్టేషన్స్ పేర్లు మార్చేశారు. ఇలాంటి పేర్లు మార్చేయడానికి ఉన్న శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడం మీద ఉంటే ఎంతో బాగుండేది. బెటర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.